తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం 8:25 ఆయన హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. నిన్న మధ్యాహ్నం దావోస్ నుంచి రిటర్న్ అయిన రేవంత్ రెడ్డి రాత్రి 12 గంటలకు దుబాయ్ చేరుకున్నారు. అక్కడి నుంచి తెల్లవారుజామున 3:30కు బయలుదేరారు. మరో 2:30 గంటల్లో హైదరాబాద్ లో ల్యాండ్ అవనున్నారు. తెలంగాణ రైజింగ్ తో దావోస్ లో అడుగుపెట్టిన రేవంత్ సర్కార్ పెట్టుబడుల సునామీ సృష్టించింది. ఇన్వెస్ట్మెంట్స్ వేటలో కొత్త చరిత్ర లిఖించింది. ఏకంగా 1,70,000 కోట్లకు పైగా పెట్టుబడులను సాధించింది. దీంతో ప్రపంచ వాణిజ్య సదస్సులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రేవంత్ సర్కార్. ప్రపంచ వాణిజ్య సదస్సులో తెలంగాణ పెట్టుబడుల పంట పండింది. ప్రపంచ దేశాలను తెలంగాణ ఆకర్షించింది. ఇతర రాష్ట్రాలు అబ్బురపడేలా పెట్టుబడుల వేట కొనసాగించింది. తెలంగాణ బ్రాండ్ను ప్రపంచానికి చాటుతూ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులతో తెలంగాణ బాటపట్టేలా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ మేటి కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. వరల్డ్ టాప్ కంపెనీలైన అమెజాన్, సన్ పెట్రో, యూనిలివర్, ఎస్టీటీ టెలిమీడియా, హెచ్సిఎల్, కంట్రోలెస్, విప్రో, జేఎస్డబ్ల్యూ గ్రూప్, లోంజా గ్రూప్, మిత్రా ఎనర్జీ, టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్, బ్లాక్ స్టోన్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థల సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వ్యాపార విస్తరణకు ఉన్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడంలో సక్సెస్ అయ్యారు రేవంత్. అమెజాన్, సన్ పెట్రో కెమికల్స్ కంపెనీలు గతంలో ఎప్పుడూ లేనంతగా తెలంగాణలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏకంగా 60,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఉన్న అమెజాన్ క్యాంపస్ డేటా సెంటర్లకు అదనంగా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఇక సన్ పెట్రో కెమికల్స్ 45,500 కోట్లతో మరో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఓకే చెప్పేసింది. భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లో 15,000 కోట్లతో డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ కంపెనీ. మరోవైపు మేఘా ఇంజనీరింగ్ ఏకంగా 15,000 కోట్ల పెట్టుబడులతో తెలంగాణ సర్కార్తో 3 కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయనుంది. కంట్రోలెస్ 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తెలంగాణలో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ కోసం జేఎస్డబ్ల్యూ సంస్థ 800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలకంగా మారనుంది. అటు స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ 500 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న హెచ్సిఎల్ కొత్త టెక్ సెంటర్ను పెట్టనుంది. హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది హెచ్సిఎల్. విప్రో, ఇన్ఫోసిస్ సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరించనున్నాయి. డొమెస్టిక్ ఉత్పత్తుల తయారీలో టాప్గా నిలిచిన యూనిలివర్తోనూ తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రీఫైనింగ్ యూనిట్ ఏర్పాటుకు యూనిలివర్ అంగీకరించింది. అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ 5,000 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్ స్టోన్ హైదరాబాద్లో డేటా సెంటర్ ఏర్పాటు కోసం 4,500 కోట్ల ఇన్వెస్ట్ చేయనుంది. మరోవైపు సోలార్ సెల్స్ తయారీలో పేరుగాంచిన మైత్రా ఎనర్జీ గ్రూప్, అక్షత్ గ్రీన్ టెక్ 7,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇక తెలంగాణ సీఎం హోదాలో రెండోసారి దావోస్ సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి అందరి అంచనాలకు మించి పెట్టుబడులను సాధించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, మూసీ పునరుజ్జీవనం, ఓల్డ్ సిటీ టు ఫ్యూచర్ సిటీ వయా హైటెక్ సిటీ అభివృద్ధిని దావోస్ వేదికగా ది బెస్ట్ గా ఆవిష్కరించారు. దీంతో రాష్ట్రంలోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగింది.